అభివృద్ధి అంటే రోడ్ల మీద కార్లు దూసుకుపోవడం అనుకుంటుర్లే. రోడ్ల నడమ కరెంటు స్తంభాలు నిలబెట్టి జనాలతో ఆటలు నేర్పించుడు. ఇదేంది అడ్డమడ్డం మాట్లాడుతుంది అనుకుంటుర్రా? ఈ ముచ్చట చూసినాక మీకు సుతం అచ్చం గదే అనిపిస్తుంది. మరదేందో ఒక పరిశుద్ధమా. చలో జయశంకర్ భూపాలపల్లి. మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులు ఒక అద్భుతం చేసిర్రు. అయితే రోడ్డు వేసిర్రు కానీ నడి మధ్యలో ఉన్న కరెంటు పోల్ను తీసుకుని మర్చిపోయినట్టు గంతే. ఇక రాత్రిపూట అచ్చిపోయేటోళ్ళు ఆ స్తంభాన్ని గుద్ది హాస్పిటల్ పాలైతుర్రట. అధికారులు మొత్తుకున్న లాభం లేకపోయే వరకు నిన్న రాత్రి బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు పోయి ఆ కరెంటు స్తంభం చుట్టూ కూత పెట్టిర్రు. అంటే రోడ్డు నడమ కబడ్డీ ఆడి వినూత్నంగా నిరసన చెప్పిర్రు అన్నట్టు. అందరు కబడ్డీ కబడ్డీ అంటారు కానీ వీళ్ళేందో కరెంటు పోల్ తీయాలని అంటారు. అయినా కూతి మర్చిపోతే అవుట్ గానుల్లా. కానీ వీళ్ళు గా కూత సుతం మస్తుగా అంటుర్రు. కానీ ఒకళ్ళు తీయాలే అంటే తతిమూలంతా కరెంటు పోల్ తీయాలి అనబట్టే ఇవరిదాకా కబడ్డీ ఆడిర్రు. ఇక ఇప్పుడేమో బ్యాట్ పట్టుకుర్రు. అందరు గులాబీ కండువాలు కప్పుకొని బంతి బ్యాట్లు పట్టుకొని నిరసన చేయబట్టే. ఇయ్యే వాళ్ళ కథ అల్లది మరి. ఇక భూపాలపల్లి పట్టణంలో రోడ్ల విస్తరణ అయితే వేసిరు కానీ అధికారుల నిర్లక్ష్యం మాత్రం రోడ్డు నడమల్లో నిలబడిందట. రోడ్డుకు అడ్డంగా ఉన్న కరెంటు స్తంభాన్ని తొలగించేందుకు సిమెంట్ రోడ్డు పనులను పూర్తి చేసిర్రు. పగలు ఎట్లనైనా తప్పించుకుంటారు కానీ రాత్రి అయితే చాలు లైట్లు చక్కగా లేక బైక్ల మీద వచ్చేటోళ్లకు చక్కగా పోయి ఆ పోల్ను గుద్దుకుంటుర్రట. దినాం ఆడ ఈడ ప్రమాదాలు మస్తుగా అవుతున్నా ఇటు మున్సిపల్ అధికారులు అటు విద్యుత్ శాఖ అధికారులు మాకేం పడ్డనట్టు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటుర్రని ఇలా నవట్టే. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రధాన రహదారి సుభాష్ కాలనీ మీదుగా జంగేడు కాశీంపల్లి వెళ్ళేటువంటి రామ్నగర్లో ఉన్నటువంటి ప్రధాన రహదారి మధ్యలో గతంలో కాంట్రాక్టర్లు మరి అధికారుల నిర్లక్ష్యం మూలంగా మా కరెంట్ పోల్ మధ్యలో వేసుకొని మరి ఇక్కడ రోడ్డు వేసుకొని వెళ్ళడం జరిగింది. మరి ఒక నిర్లక్ష్యానికి అనేకమైనటువంటి ప్రమాదాలకు తావిస్తా ఉన్న నిన్నటికి నిన్న పెద్ద యాక్సిడెంట్ జరిగింది. గతంలో కూడా అనేకమైన యాక్సిడెంట్ జరిగినా కూడా ఇప్పటికి అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈ యొక్క రహదారిపై ఉన్నటువంటి కరెంటు పోల్ను తక్షణమే తీయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేకమైన ప్రమాదాలకు ఈ యొక్క కరెంట్ పోల్ కారణమవుతా ఉన్నది. అనేకమైన నష్టపోతూ ఉన్నారు ప్రజలు. కావున వాటిని దృష్టిలో ఉంచుకొని వెంటనే కరెంట్ పోల్ తొలగించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక అధికారుల చెవులకు ఈ ముచ్చట వినిపిందన్నట్టే ఉన్నాయి. నిన్న రాత్రి బీఆర్ఎస్ కార్యకర్తలు అంతా రోడ్డు మీదకి వచ్చి నడితొవ్వలనే ఉన్న కరెంటు పోల్తాన గీతలు గీసి కబడ్డీ అన్నట్టు తీయాలనుకుంటా కబడ్డీ ఆడిర్రు. అటెనక క్రికెట్ కూడా ఆడిర్రు. రోడ్డు మీద పోయేటోళ్ళు సుత ఆగి వినూత్న నిరసనను ఆశ్చర్యంగా చూసిర్రు. ఇంకిందరు కలిసి కబడ్డీ కూడా ఆడిర్రులా. సార్లకు ఆఫీసుల్లో కూర్చుంటే సమస్య కనిపించలేనట్టుంది. గందుకే రోడ్డు మీదనే ఆట ఆడి చూపిస్తున్నాం అనుకుంటా వీళ్ళు కారడ్డాలు ఆడబట్టే. మరి ఇకనన్నా అధికారులు ఏసీ రూములకెంచి బయటకొచ్చి కరెంటు స్తంభాన్ని రోడ్డు పక్కకు జరపాలని కోరినట్టు వీళ్ళు చేస్తారో ఈ కబడ్డీ నిలుస్తాడు అధికారులు నిద్రమత్తు ఇడతారో లేదో చూడాలి మరి రేపు మాపు.